Hi friends, welcome back to our channel Telugu Digital Guide. ఈరోజు అయితే మనం ఎంఎస్ వర్డ్లో సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం. నేనైతే ఫస్టే ఇట్లా టేబుల్ క్రియేట్ చేసుకున్నా సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ గురించి. మనకి ఇక్కడ డేటా ఉంది, దానికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ప్రజెంట్ అయితే సూపర్ స్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రావాలి మనకి. సూపర్ స్క్రిప్ట్ అంటే హోల్ స్క్వేర్లో మనకి పైన రావాల్సి వస్తుంది 2. అప్పుడు మనము 2 ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ ప్రెస్ చేస్తే సూపర్ స్క్రిప్ట్కు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఆల్ట్ ప్లస్ హెచ్ ప్లస్ 6 ప్రెస్ చేస్తే సూపర్ స్క్రిప్ట్కి వెళ్ళిపోతుంది. ఇది సూపర్ స్క్రిప్ట్ సంబంధించిన 2 షార్ట్ కట్ కీస్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సబ్స్క్రిప్ట్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనకి h1 ప్లస్ b2 ఉంది. h1 ప్లస్ b2 అనేది 1 h కిందికి రావాలి, b అనేది b కింద 2 రావాలి. ఇప్పుడు 2 షార్ట్ కట్స్ కీస్ నేర్చుకుందాం. ఫస్ట్ ఓన్లీ 1 డేటాని సెలెక్ట్ చేసుకుందాం. 1 ఇక్కడ b2 ఇది సబ్స్క్రిప్ట్కు రావాలి మనకి. అప్పుడు మనము కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ అండర్స్కోర్ ప్రెస్ చేస్తే కిందికి వచ్చేస్తుంది, మనకి సబ్స్క్రిప్ట్గా మారిపోతుంది. సెకండ్ షార్ట్ కట్కి నేర్చుకుందాం. హెచ్ పక్కన 1 ఉంది కదా, దీన్ని మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ హెచ్ ప్లస్ 5 ప్రెస్ చేస్తే చూడండి సబ్స్క్రిప్ట్గా ఇలా మారిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు డిజిటల్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.